సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటకు కాంగ్రెస్ ప్రభుత్వం వత్తస్తు పలకడం మాని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, విప్లవ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఐక్య వేదిక సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం రావడంతోనే తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా సింగరేణిపై బాంబు పేల్చిందని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ద్వారా బొగ్గు బ్లాకుల వేలంకు హైదరాబాద్ వేదికగా సిద్ధమైతే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీని నమ్మి బీఆర్ఎస్ పార్టీని కాదని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంకు పూనుకోవడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో గుజరాత్ మినరల్స్ కి ఇచ్చిన మాదిరిగా తెలంగాణలో కూడా సింగరేణి బొగ్గు బ్లాకులను అప్పగించాలని రియాజ్ డిమాండ్ చేశారు. లేదంటే హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, విప్లవ కార్మిక సంఘాలతో ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అడ్డా పెట్టి బొగ్గు బయలన్నీ వేలం పెడతా అంటే కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి అటెండ్ కావడం ఇది పద్ధతి కాదు, ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతున్నట్టే వస్తుంది. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బొగ్గుగని కార్మికులు అందరం కలిసి అరాచక ప్రభుత్వం టీఆర్ఎస్ను ఓడగొట్టాలని 99.9% కాంగ్రెస్కి గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ కూడా వేలంపాటలో భాగస్వాములుగా అందులో కనబడితే కార్మికులు ఎటుపోవాలి, ఎవరిని నమ్ముకోవాలి, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంటుంది. కనుక తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీగా, ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి మన 4 బ్లాకుల్ని కూడా గతంలో వేలంలోకి తీసుకొస్తామంటే పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కార్మికులు, కార్మిక సంఘాలు, సింగరేణి సమాజం అంతా కూడా గొంతెత్తి ఎలుగెత్తి మనం చాటి వాటిని మన నిరసన ద్వారా నిలుపుదల చేయించాం. అప్పుడు ఇదే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన సింగరేణిని కాపాడుకుందామని చెప్పి దుష్టమైనటువంటి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము నిలబడతామని చెప్పి అనేక చోట్ల వాళ్ళు మాట్లాడారు, హామీ ఇచ్చారు. కానీ ఇవాళ అదే ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇవాళ వేలంలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేటువంటిది ఇది కేవలం కార్మిక వర్గాన్ని, ప్రజల్ని, సింగరేణి సమాజాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదని మేము భావిస్తున్నాం. అందుకు గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి ఆందోళన మేము పట్టామో ఈ ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక వర్గం ఎలాంటి సత్తా ధరించిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో వేలమేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు సింగరేణిలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు గొంతెత్తి ఆ వేలం పాటను విరమించుకోవాలని చెప్పి సింగరేణి నుండి మొత్తంగా భారతదేశ బొగ్గు బాయిలకు సంబంధించిన ఏదైతే సర్క్యులర్ ఉందో దాని నుండి సింగరేణిని సపరేట్ చేయాలా, సింగరేణిలో ఉన్న భూగర్భ ఖనిజాలన్నీ కూడా సింగరేణి సమాజానికి సంబంధించిన, తెలంగాణ సమాజానికి సంబంధించినవి కాబట్టి బొగ్గు బాయిలన్నీ కూడా సింగరేణికి చెందాలని ఆ రోజు నుంచి నినదించి ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో టీజీఎల్బీకేఎస్, ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, టీఎస్యుఎస్ నేరటి రాజన్న, ఏఐఎఫ్టియు అధ్యక్షులు జి రాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 8499933303 9989497898